హాయ్ ఫ్రెండ్స్, వ్లాగ్స్ బై వాణి. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఐకియా ముంబై షోరూమ్ టూర్కి తీసుకెళ్ళిపోతుంది. మనం ఆల్మోస్ట్ అలా వచ్చేసాము ఐకియా ముంబై షోరూమ్కు. దీనికి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ 10 days స్లాట్ తర్వాత మనకు దొరుకుతుంది ఆన్లైన్లో బుకింగ్. ఎంట్రన్స్లో ఉన్నాము ఇప్పుడు. పెద్ద పార్కింగ్ లాట్. December 18th ఓపెనింగ్ అయింది. ఇది 10 ఫుట్బాల్ గ్రౌండ్స్ అంత పెద్దది షోరూమ్ అంట. సోషల్ డిస్టెన్స్ లిఫ్ట్లో అంతా బాగానే పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనల్ని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. మాకు టైమ్ స్లాట్ 11 o'clock అవైలబుల్ అయింది. మేము కాస్త తొందరగా వెళ్ళాము. సో వెయిటింగ్ జోన్ ఇక్కడ ఒకటి ఉంది. అక్కడ కూర్చోడానికి అంత వీలుంది. మంచి టీవీ స్క్రీన్స్ అది పెట్టారు. మనకు కొంచెం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంతమంది వెళ్తున్నామో ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళందరూ ఇలా బెల్ట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చేసాం మనము ఎస్కలేటర్లో. ఇక్కడ నుంచి ఇంకా షాపింగ్ మొదలవుతుంది అనమాట. ఈ జోన్లో అంతాను వాళ్ళు డిస్ప్లే మెటీరియల్స్ పెట్టారు. అంటే ఫుల్ మనకి బెడ్రూమ్స్, లివింగ్ రూమ్స్, కిచెన్, బాత్రూంలో మొత్తం రకరకాల వెరైటీస్తో డిజైన్ చేసి పెట్టారు. మనం అన్నీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లాగా చూసి మనకు రూమ్లో డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా పెట్టారనమాట. ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు. చాలా పెద్దగా ఉంది. అసలు ఏ డైరెక్షన్లో వెళ్ళాలని కన్ఫ్యూజన్ ఉంది, కానీ వాళ్ళు డైరెక్షన్స్ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి ఫ్లవర్ వేజెస్. రేట్స్ అయితే ఇప్పుడు స్టార్టింగే బాగానే ఉంది. 79 rupees ఆ వేజ్. నేను కొన్నాను ఫ్లవర్ వేజ్. ఒక లివింగ్ రూమ్లో సోఫా సెట్, మనకు కావాల్సిన చైర్స్, టేబుల్స్, కుషన్స్, వాటి మీద ప్రైస్ ట్యాగ్స్తో అంతా ఉందన్నమాట. ఫుల్ లివింగ్ రూమ్ అంటే ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, కిడ్స్ రూమ్స్ ఎలా ఉండాలి, మొత్తం మోడల్స్లో పెట్టారు. మొత్తం సెట్, దానికి కావాల్సిన సెట్స్ అంతా పెట్టారు. ఇప్పుడు చూడండి, ఇలాంటి షెల్ఫ్స్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ మనకు పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుందో ఇంట్లో అవంతా పెట్టారు విత్ ప్రైస్ ట్యాగ్స్. ఇవంతా మనము ఆ పర్టికులర్ సెక్షన్లోకి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బాత్రూమ్ విత్ కర్టెన్స్, షవర్స్, మొత్తం వాష్ బేసిన్స్, ఎలా ఫిట్టింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బాత్రూంలో కావాల్సిన నెసెసరీ యాక్సెసరీస్, మెటీరియల్స్. ఇది ఒకటి రేడియో చాలా నచ్చింది, బట్ ఇది డిస్ప్లే పీస్ అంట. చూడండి, సోఫా కలర్ఫుల్గా ఉంది. ఫ్యాబ్రిక్తో ఏంటి అన్ని డిస్ప్లేలో మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ప్రైస్. ఇంకొక రకమైన రాట్ ఐరన్ సోఫా, కలర్ఫుల్ సోఫాస్. ఇదంతా సోఫా సెక్షన్. లివింగ్ రూమ్లో కావాల్సిన చైర్ సెక్షన్స్, కుషన్స్. నాకు ఈ కుషన్ చాలా నచ్చింది, తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 399 rupees. నెక్స్ట్ వాల్ యూనిట్స్లో మళ్ళీ డెకోర్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడాను పెట్టుంటారనమాట. ఇది వచ్చి అరోమాటిక్ క్యాండిల్స్, రాస్బెర్రీ ఫ్లేవర్, 199 rupees. నెక్స్ట్ క్యాండిల్ హోల్డర్స్, కలర్ఫుల్స్. ఎన్ని డిజైన్స్ ఉన్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇది గ్లాస్ మేక్ అనమాట. చాలా బాగుంది కదా, గోల్డ్ కలర్గా. నెక్స్ట్ మనము ఏదైనా కొనాలనుకుంటే మన మొబైల్ యాప్లో నుంచి చూసి అక్కడ స్కాన్ చేసి మనము తీసేసుకోవచ్చు. అదొకటి. ఇక్కడ చూడండి, వాల్ యూనిట్స్, సోఫాస్, లివింగ్ రూమ్లో ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చారో. మనకి ఒక ఫీల్ అయ్యి తర్వాత మనం తీసుకునేటట్టుగా పెట్టారు. ఈ సెక్షన్ అంటే ఈ ఫ్లోర్లో మొత్తం అనమాట ఈ డిజైన్స్ ఆఫ్ రూమ్స్, కంప్లీట్ సెట్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. మనకి ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. మన లివింగ్ రూమ్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు, మన కిచెన్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, మన బాత్రూంలో ఎలాంటి ఫిట్టింగ్స్ పెట్టించుకోవచ్చు. ప్లస్ ప్రైసెస్ అంతా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఏది ఎగ్జాజరేటెడ్గా అనిపించట్లేదు. ప్లస్ వెరైటీస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అంత లైట్ వెయిట్, ఈజీ టు అసెంబుల్ టైపు. ఇది పెయింటింగ్స్ చూడండి ఎంత బాగుంది కదా, డియర్ది. పక్కనే క్లాక్, వేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేజెస్, టేబుల్ ల్యాంప్స్, లైట్స్. వెనకాల చూడండి క్యాబినెట్స్ ఎంత బాగున్నాయి కదా, వాల్ డెకోర్ ఐటమ్స్. మనకి డిస్ప్లేలో ఉన్నాయి ఇవన్నీ. అది చూసి మనకు సెట్ అవుతుంది మన ఇంటికి అంటే తీసుకోవచ్చు. మంచి హ్యూజ్ మిర్రర్ అండి, మంచి వర్క్ చేశారు. దీనిలో కూడా బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్గా ఉంది. ఇది వచ్చి సోఫా సెక్షన్ నుంచి టర్న్ తీసుకొని మనము ఇంకొక సైడ్కి వెళ్తున్నాము. సింగిల్ చైర్స్. ఇది కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగున్నాయి. చూడండి, కలర్ఫుల్ ఆరెంజ్, ఎల్లో, పిస్తా గ్రీన్, ప్యాస్టల్ కలర్స్. చిన్న చిన్న లివింగ్ రూమ్స్ నుంచి పెద్ద లివింగ్ రూమ్స్ వరకు మన ఇంటి సైజుని బట్టి, మన డైనింగ్ హాల్ సైజుని బట్టి, మన కిచెన్ సైజుని బట్టి మనకు డిఫరెంట్గా ఇక్కడ చూపించారనమాట. పెద్ద దానిలో అయితే ఎలాంటివి పెట్టుకోవచ్చు.
చిన్న ఇంట్లో అయితే ఎలాగ పెట్టుకోవచ్చు, మన స్పేస్ని బట్టి మనం ఎలా అకామిడేట్ చేసుకోవచ్చో చూపించారు. ఇందాక చూపించాను చూడండి, ఆ వాల్ ప్లేట్ ఎంత బాగుంది కదా, ఇక్కడ పెట్టి చూపించారు డిస్ప్లేలో. ఈ సెటప్లో చూడండి, ఏ వాల్ కలర్కి ఎలాంటి సోఫా ఉంటే మన బ్యాక్గ్రౌండ్ ఎలాంటివి మనం డెకోర్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, లైటింగ్స్ అన్నీ చూసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కిచెన్లో చిన్న కిచెన్ ప్లాట్ఫామ్స్ ముంబైలో కొంచెం చిన్నగా ఉంటాయండి కిచెన్స్ అంతాను. దానికి ఎలాగ ఉండాలో అలాగే డిజైన్ చేశారు ఈ కిచెన్. ఇది చాలా చిన్న కిచెను, కాంపాక్ట్గా మనము షెల్ఫ్స్ అవన్నీ పెట్టి ఎలా చూసుకోవాలో చూసేసుకోవచ్చు. ఇంకోటి వచ్చి యూ కెన్ అసెంబుల్ ఇట్ యువర్ సెల్ఫ్ అని పెట్టారండి. అంటే మనం కొన్న ప్రతి వస్తువును మనమే అసెంబుల్ ఈజీగా చేసేసుకోవచ్చు అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ యూనిట్ ఉంది కదా క్యాబినెట్, దీన్ని మనమే సెట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపించేశారు. ఇంకోటి వీళ్ళు ఏమంటున్నారంటే ఆ అసెంబ్లింగ్ కాస్ట్ ఎంతనో తగ్గించేస్తున్నాము ప్రైస్లో అని చెప్తున్నారు. మంచి ఐడియా కదా. ప్లస్ ఈజీనే లేండి, అసెంబ్లీ కూడా అంత పెద్దగా అనిపించట్లేదు. ఇది ఒక కిచెన్ ప్లాట్ఫామ్ కమ్ డైనింగ్ కమ్ లివింగ్. చూడండి ఎంత బాగా సెట్ చేశారు విత్ ప్రాపర్ లైటింగ్స్. ఇది వచ్చి కిచెన్ ప్లాట్ఫామ్ ఫిట్టింగ్స్ అండి. వాష్ బేసిన్స్, సింక్స్, మనకు ఈ కాఫీ ఎక్స్ప్రెసో మెషిన్స్, కట్లరీ ఎలా సెట్ చేసుకోవచ్చు, గెరిటెలు అవన్నీ ఎలా పెట్టుకోవచ్చు, ఇవన్నీ ఇక్కడ చూసేయచ్చు ఈ పర్టికులర్ కిచెన్ సెటప్లో. అయితే కిచెన్లో ఈ వాల్ మౌంట్స్ కూడా మనకు ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది మనం ఎలా వెళ్ళాలో చూపిస్తుంది యారో, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ పెయింటింగ్. పైనుంచి లైట్ ఫోకస్ అవుతుంది, బాగుంది, ఇది కూడా నచ్చింది. ఇది ఒక మంచి కలర్ఫుల్ బెడ్ డెకోర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాట్స్, బెడ్స్, దాని డిస్ప్లే ఉందండి. మనము బాగా కూర్చొని చూసి కంఫర్టబుల్గా ఉందా, డిఫరెంట్ సైజెస్లో ఉంది, ఎల్ షేప్స్లో ఉన్నాయి, అంటే కూర్చోవడం వర్క్ చేసుకోవడానికి కూడా బాగున్నాయి అన్నమాట. ఇది ఇంకో ఎలీట్ బెడ్ మోడల్ విత్ లైటింగ్. ఇది ఒక సోఫా అండి, కలర్ఫుల్ కలర్స్ ఇచ్చారు. ఇందాక ప్యాస్టల్ చూసాం కదా, ఇప్పుడేమో ఇది కిడ్స్ రూమ్ అనమాట. ఇది బంక్ బెడ్, కిడ్స్ సెక్షన్లో ఉంచి బంక్ బెడ్ విత్ కుషన్స్, చదువుకోవడానికి మంచి లైటింగ్స్ అవి బాగా ప్రాపర్గా ఇచ్చారనమాట. మనకు ఒక మంచి ఐడియా వస్తుంది. ఇది కిడ్స్ బెడ్రూమ్ కాన్సెప్ట్ అండి, కలర్ఫుల్గా ఇచ్చారు. స్టడీ టేబుల్ విత్ కాట్ విత్ సాఫ్ట్ టాయ్స్ ఇచ్చారు. అమ్మో భయంకరమైన పాము బొమ్మ, నాకు పావులంటే భయాన తీసుకున్న దీన్ని. కుషన్స్ చూడండి ఎంత బాగున్నాయో, మంచి ప్రింటెడ్ కుషన్స్, సాఫ్ట్ టాయ్స్, ఎన్నంటే అన్ని లెక్కనే లేదు సాఫ్ట్ టాయ్స్ అయితే, అండ్ సో క్యూట్ దే ఆర్. నెక్స్ట్ ఇది వచ్చేసేసి లైట్స్ ల్యాంప్స్ సెక్షన్ అండి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెరైటీస్ అండ్ వెరీ రీజనబుల్ రేట్స్. స్టార్టింగ్ ఫ్రమ్ 299 నుంచి ఉందండి, భలే చాలా బాగున్నాయి. నెక్స్ట్ కిడ్స్ సెక్షన్లో అయితే సాఫ్ట్ టాయ్స్, ఇంకా అసలు ఎన్ని జంతువులు ఉన్నాయో అన్ని రకాల సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి క్యూట్గా ఉన్నాయన్నమాట, మనం తీసేసుకుందాం అనేటట్టు ఉన్నాయి. డైనోసార్స్ చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. అమ్మో మళ్ళీ పాము, మా అమ్మాయికి చాలా నచ్చేసింది ఆ పాము. ఇది వచ్చి కిడ్స్ స్టూల్స్ అండి, 999 రూపీస్. నెక్స్ట్ ఇది టిఫిన్ బాక్సెస్, సమ్వేర్ ఐ థింక్ 199 అనుకుంటాను, నేనైతే తీసుకోలేదు. ఇది కిడ్స్ రిలేటెడ్ చైర్స్ అండి, చాలా బాగున్నాయి. స్టార్టింగ్ 999 నుంచి ఉన్నాయి రేంజ్. ఇక ఇది టిఫిన్ బాక్స్లు, ఇవి కలర్ఫుల్గా ఆరెంజ్గా పప్పీస్ లాగా కనిపిస్తున్నవి. ఇది వచ్చి స్టడీ టేబుల్ విత్ క్యాబినెట్ డిజైన్, చాలా బాగుంది కదా. నెక్స్ట్ మళ్ళీ మనకు స్టఫ్ టాయ్స్ కనిపించేసాయి, రకరకాలు. అమ్మో ఈ పాము మళ్ళీ వచ్చింది. ఇప్పుడు టైం 1:30 అయింది, లంచ్ టైము. క్యాంటీన్కి వచ్చేసాం మేము, ఫుడ్ తీసుకొచ్చేసాను నేను. ఇది సెల్ఫ్ సర్వీస్ అనమాట, మనమే వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఫైనల్ బిల్లింగ్ అవుతుంది. మన క్వాంటిటీ ఎంత బట్టి దాన్ని బట్టి ఇస్తారు. అయితే చాలా రీజనబుల్ అండి. ఇది పొటాటో వెజ్జెస్ తీసుకున్నాము, రైస్, నెక్స్ట్ బాయిల్డ్ వెజ్జీస్, మ్యాష్డ్ పొటాటోస్, బేక్డ్ బన్స్, పొటాటో వెజ్జెస్, చాలా టేస్టీగా ఉంది ఫుడ్. ఇది చాలా బాగుంది, మ్యాష్డ్ పొటాటోస్ విత్ సమ్ గ్రేవీ. నెక్స్ట్ నాకు ఇష్టమైన మ్యాంగో కేక్, ఈ చీజ్ కేక్, సమ్వేర్ అరౌండ్ 180, వెరీ రీజనబుల్ ప్రైస్డ్. అండ్ దెన్ రోస్టెడ్ బ్రోకలీ. టోటల్ ఈ ఫుడ్ అంతా కలిసి మాకు అరౌండ్ 750 రూపీస్లో అయిందండి. అండ్ టేస్ట్ వాస్ యమ్మీ అంటే యమ్మీ. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సెక్షన్కి వెళ్తున్నాము. ఇక్కడ మనము వీ కెన్ బై ఎగ్జాక్ట్లీ, ఇక్కడ కట్లరీసు అవన్నీ ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ కత్తర్లు, బాబోయ్ ఇన్ని రకాల కత్తర్లు, ఇన్ని రకాల చాకులు, అమ్మ బాబోయ్.
ఇక్కడ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో, అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. 199 అంట. మన సినిమాల్లో కూడా ఉన్నాయి ఇన్ని కత్తులు కటార్లు. ఈ కిచెన్ యుటెన్సిల్స్ అయితే చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. అక్కడ చూడండి కట్లరీస్. ఇప్పుడు కట్లరీ సెక్షన్లోకి వచ్చాము. నేనైతే చూస్తున్నాను ఏమైనా తీసుకుందామని ఒక ఐడియాతో వచ్చాను నేను. ఇవంతా స్టీల్ వెజిల్స్, స్టీల్ కుక్కర్స్ అండి. ఇది స్టీల్ సెక్షన్ బేసికలీ. ఒక్కొక్కటి డిఫరెంట్ సెక్షన్స్లో పెట్టున్నారు. ఇవంతా స్టీల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అనడాయిజ్డ్ ఇది మెటీరియల్స్లో యుటెన్సిల్స్. ప్రైసెస్ సమ్వేర్ బిట్వీన్ 1400 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇవి ప్లాస్టిక్ మామూలు బాక్స్లే 199 అనుకుంటా. 99. ఓకే, ఇది మామూలుగా ఎక్కడైనా దొరికేదే అనుకోండి. బట్ కలర్ఫుల్గానే, క్వాలిటీ కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. నేనైతే ఈ ప్లాస్టిక్ బాక్సెస్ తీసుకోలేదు. ఐ వాంట్ టు బై సమ్ ఓక్ టైప్లో తీసుకుందాం అనుకున్నాను. గ్లాస్ జార్స్ చాలా బాగున్నాయి. దీని ప్రైసెస్ కూడా చాలా బాగున్నాయండి. 299, 399, 199 రేంజ్లో ఉన్నాయి. మంచి యూస్ఫుల్. ప్లాస్టిక్ అంటే ఇది బెటర్ కదా. ఈ సింబల్స్ మనకి తెలియపరచారనమాట. ఏదంటే ఏంటి అంటే మైక్రోవేవ్ సేఫా, ఇండక్షన్ సేఫా అని దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇండక్షన్కు సపరేట్గా ఉంటుంది కదా మెటీరియల్స్ అంతాను. అదో నాకు కావాల్సిన ఓక్ ఇదే. ఒకసారి చూస్తాను, ఇంకా 2-3 వెరైటీస్ చూసిన తర్వాత ఐ విల్ డిసైడ్ అండ్ టేక్ అండి. 1399 దాని కాస్ట్. బాగానే ఉంది. మనకి ఏదైనా ఒకటి ప్రోడక్ట్ కావాలనుకుంటే ఇక్కడ ఆన్లైన్లో మనకి ఇచ్చారండి. దీనిలో మనం సెలెక్ట్ చేసి చూసుకోవచ్చు. మనము స్క్రాల్ చేసుకొని, టచ్ స్క్రీన్ అనమాట. లేకుంటే మనము అది తీసుకొని వచ్చి ఇక్కడ మనం స్కాన్ చేసుకున్నామంటే ఆ కోడ్ని మనకు ఆ మెటీరియల్ చూపించేసి దాని డీటెయిల్స్ అంతా ఇచ్చేస్తుంది ఆ పైన డిస్ప్లే స్క్రీన్లో. వైఫై కూడా ఫ్రీ అని క్లెయిమ్ చేశారు వాళ్ళు. బాగానే ఉంది. అంటే మనకి ఏదైనా తెలియకపోతే ఎవరిని అడగాల్సిన పని లేదు. వీ కెన్ సీ ఇట్. ఇది వచ్చేసేసి మెలమైన్ వేర్ అండి. సో మెనీ కలర్స్, కప్స్, జగ్స్, సాసర్స్, ప్లేట్స్, డిన్నర్ సెట్స్. చూసారా ఎంత బాగున్నాయి. ఇవి కప్స్ అంతాను 99 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయండి. మెలమైన్ వేర్ కాబట్టి బాగున్నాయి. ఇది ఫైబర్ కాదు. చాలా బాగున్నాయి. పేస్టల్ కలర్స్లో ఉన్నాయి, బ్రైట్ కలర్స్లో కూడా ఉన్నాయి. ఇంక ఇదంతా మన మామూలు గ్లాస్ వేర్. వెరైటీస్ చాలా బాగున్నాయి. ఏదైనా కొనాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా యూ కెన్ గో అండ్ ట్రై దీస్ క్రాకరీస్ అండి. ఈ మెలమైన్ వేర్లో పాస్టల్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి కలర్స్ అయితే. చూడండి గ్రే ఇప్పటికీ 3 కలర్స్ అయిపోయింది కదా. ఇది మళ్ళా ఒక రకమైన బ్లూయిష్ బ్లాక్ అండి. ఇది చాలా బాగుంది ఇది. అండ్ దాంట్లో వెరైటీస్ డీప్ బౌల్స్, ప్లేట్స్, కప్స్, మగ్స్ ఇవన్నీ ఉన్నాయి దీనిలోని. ఇక కట్లరీ, స్పూన్స్, ఫోక్స్, బటర్ నైఫ్స్ అవంతాను స్టీల్వే. ప్రైసెస్ రీజనబుల్, డీసెంట్ అండి. క్వాలిటీ ఎందుకంటే దానికి తగినట్టుగానే బాగానే ఉంది. నాకైతే నచ్చింది. ఇవి కర్టైన్స్ అనమాట. పైనుంచి కిందికి డిస్ప్లేలో పెట్టారు. వీ కెన్ చూజ్ అండ్ పిక్ ఇట్ అప్. చూస్తే మనకు ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అది తెలుస్తుంది కదా. సో దట్ మనకి ఇంటికి సూట్ అవుతుందో లేదా తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇట్లా డిస్ప్లేకి ఉన్నాయండి. చూసిన తర్వాతే మనం తీసుకోవచ్చు. ఇవన్నీ బెడ్షీట్స్ అండి, కలర్ఫుల్ బెడ్షీట్స్. నెక్స్ట్ ఇంకా ల్యాంప్స్, లైట్స్ అండి. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులో కూడాను. క్లాక్స్ మనకి సెలెక్ట్ చేసుకోవడానికి చాలా వెరైటీస్ ఉన్నాయి. అదొక్కటి చాలా నచ్చింది నాకు. అండ్ ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్. ఇక నెక్స్ట్ న్యాచురల్ ప్లాంట్స్ అండి. చాలా బాగున్నాయి. వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. విత్ పాట్స్ అండ్ మడ్తో అవైలబిలిటీ ఉంది. చిన్న చిన్న పాట్స్, ఇండోర్ ప్లాంట్స్ బేసికలీ. అలోవీరా ఉంది, మనకి స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉందండి. క్రిజాంథియం, మంచి బ్లూమింగ్ ఫ్లవర్స్. దీనిలో కూడా బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి. ఎవరైతే గార్డెనింగ్ ఇష్టమో డెఫినెట్లీ వన్ కెన్ పే ఎ విజిట్. నెక్స్ట్ గార్డెన్లో కావాల్సిన లైటింగ్స్, క్యాండిల్స్ అవి బాగున్నాయి. నెక్స్ట్ మనకు గార్డెన్లో ఎక్కడైనా బాల్కనీ అరేంజ్మెంట్ ఉంటే సిట్టింగ్ అరేంజ్మెంట్, దానికి కర్టెన్స్ అదంతా బాగా డిస్ప్లే చేశారనమాట. ఇంత పెద్ద గోడౌన్ దగ్గరికి వచ్చామంటే నేను రెసిస్ట్ చేసుకోలేకపోయినాను సెల్ఫీ తీసుకోవడం. అంత పెద్దదండి. అబ్బో ఇక్కడ చూసారా, హ్యూజ్ వన్. ఇదంతా పైన వాళ్ళు ఇవన్నీ పెట్టారనమాట, వాళ్ళ సామాన్ మెటీరియల్స్ అంతాను.
ఒక గోడౌన్ లాగా. చాలా అంటే చాలా పెద్దది. ఇప్పటికే టైం 3:30 అయింది. 11కి వచ్చాం, 3:30కి ఆల్మోస్ట్ ఆల్ అయింది మాది ఐకియా ముంబై టూర్. ఫుల్ ఆన్ వాకింగ్ అయిపోయింది ఇవాళ. బిల్లింగ్ సెక్షన్ వైపుకి వెళ్తుంటే ఇంత పెద్దగా గోడౌన్ సెక్షన్ అండి, చాలా పెద్దది. హ్యూజ్ అంటే దీన్నే అంటారేమో, అంత హ్యూజ్ సెక్షన్. ప్లస్ అన్నీ కన్వీనియంట్గానే ఉంది. యూ కెన్ పే డెఫినెట్లీ అ విజిట్ టు ఐకియా ముంబై. రీజనబుల్ ప్రైసెస్, వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ మనకు ఫీల్ గుడ్ అనమాట. అంటే చూసి ఫ్యాబ్రిక్ అది బాగుంది, మెటీరియల్ బాగుంది, మన ఇంటికి సరిపోతుంది అనుకుంటే డెఫినెట్లీ మనం తీసుకోవచ్చు. మా బిల్లింగ్ వచ్చేస్తోంది. బిల్లింగ్ అయిన తర్వాత వీ హ్యాడ్ ఎ గుడ్ కాఫీ. బిల్లింగ్ సెక్షన్ తర్వాత వెరీ నైస్ కాఫీ తాగాము. ఎందుకంటే అలసిపోయాం. 11 o'clock నుంచి 3:30 వరకు తిరిగి అంత పెద్దదండి. 10 ఫుట్బాల్ గ్రౌండ్స్ అంత పెద్దదంట. అయితే ఎంత చూసినా తక్కువే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఏదో మిస్ అయినామేమో అనిపిస్తుంది అనమాట. అంత పెద్దది, అన్ని సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ప్లస్ మనం ఒక ఐడియా పెట్టుకొని వెళ్తే చక్కగా మనము పర్చేసింగ్స్ చేసుకోవచ్చు. షాపింగ్ కరెక్ట్గా యాప్ట్ ప్లేస్ అండి ఐకియా. హైదరాబాద్ తర్వాత ఇండియాలో ఇక్కడ ముంబైలో ఓపెన్ చేశారు, నవీ ముంబైలో. మాకు ఇంటికి చాలా దగ్గరండి. బాబోయ్, బిల్లు చూసారా ఎంత పెద్దది చేశానో. ఇక బయటపడదాం ఎగ్జిట్లోకి. బాయ్ బాయ్ ఐకియా. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటాను. ఐకియా ముంబై ఏంటి అనేది ఒక చిన్న ఐడియా అయితే వచ్చింటుంది అనుకుంటాను. నేను చేసిన షాపింగ్ లిస్ట్ అదంతా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్ బై వాణి ఛానల్. ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్తో ఎంటర్టైన్మెంట్ కోసము తప్పకుండా వ్లాగ్స్ బై వాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.